అందరికీ నమస్కారం. మలయాళంలో కావాలా? ఎల్లరికూ నమస్కారం. ఫ హిందీ నాకు తెలియదు. సబ్‌కో నమస్కార్. కరెక్టా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్ టు యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. ఆహ్, ఏం మాట్లాడాలో తెలియదు. ఆహ్, ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు, వెంకటేష్ గారు, దాసరి గారు, ఇషాకు దాసరి డైరెక్టర్ సార్, రైటర్ గారు, వెంకట్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. రైటర్ గారి గురించి చెప్పాలంటే, నాకు డైరెక్ట్ కాల్ చేసిన ఆయనే. థ్యాంక్స్ అండి. నాకు ఇలాగే ఒక మంచి టీమ్‌తో వర్క్ చేయడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ ఎవరికో చెప్తా. ఓకే. తాజ్ గారు, రోబిన్ గారు, థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేశారండి. అక్కడ అనంతపూర్‌లో షూట్ చేయడానికి మీకు తెలుసు కదా! క్లైమేట్ కొంచెం డిఫికల్ట్. బట్ చాలా కోఆపరేట్ చేశారండి. నెక్స్ట్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ సతీష్, మణిదీప్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటంటే నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కువ ఉంది. డైలాగ్ నేర్చుకోవడానికి కష్టం. సో, అందరూ చాలా హెల్ప్ చేశారు. అండ్ రామకృష్ణ గారు, ఐ థింక్ నేను చాలా లక్కీ మీ కూతురుగా చేసినందుకు, ఒక క్యారెక్టర్ చేసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సత్య మాస్టర్, ముందు హీరో గారు చెప్పారు నేను ఒక క్లాసికల్ డాన్సర్ అండి. సో, అదే ప్రాబ్లమ్ నాకు ఫ్రీ స్టైల్ చేయడానికి కొంచెం కష్టం. బట్ మాస్టర్ చెప్పారు ఏం పర్లేదు జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 మంత్స్ ముందు నాకు ఫుల్ ప్రాక్టీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక్కడ లేరు ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ మన హీరో గారు. హీరో గారి గురించి చెప్పాలంటే హీస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. ఏంటంటే ఆయన అక్కడ నాకు తెలుగు టీచరే. నాకు లాంగ్వేజ్ తెలియదు. ఈ మూవీలో ఈ మూవీలో నాకు ఒక పెద్ద డైలాగ్ ఉంది. ఏం తెలియదు రైటర్ గారు ఒక 8 పేజెస్ డైలాగ్ రాశారు. అది ఫుల్ నాకే ఇచ్చారు. సో, ఆ డైలాగ్ చెప్పడానికి చాలా కష్టం. హీరో గారు ఏం చేశారంటే ఫుల్ తెలుగులో రీడ్ చేసి నాకు ఇచ్చారు. నేను అది ఫుల్ మలయాళంలో రాసి నేర్చుకున్నాను. నా లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? తెలుగు ఓకేయా? ఓకే. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ వినాయక్ గారు. చాలా హెల్ప్ చేశారు. మీలాగా ఒక కో యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొంచెం ఇక్కడ వస్తావు, వేదిక మీద వచ్చి మాట్లాడితే బెటర్ ఉంటుంది. నిజంగా నిన్నే పిలుస్తున్నావు. రండి. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన స్టోరీ. ఒక థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఓకే. రాధామాధవ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీలో ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ చాలా క్యూట్‌గా ఉంది. ఇందులో నా క్యారెక్టర్ పేరు రాధ. మీకు తెలుసు కదా! రాధ. ఈ మూవీ మార్చ్ 1కి థియేటర్‌కి రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్‌కి ఎళ్లి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.